హే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్స్ లిటిల్ స్టోరీస్. ఇదేంటి ఎక్కడున్నామని చూస్తున్నారా? సో ఆల్రెడీ మేము చార్మినార్ వచ్చామన్నమాట. సో మీరు ఫస్ట్ పార్ట్లో చూసారు కదా, మేము హాఫ్ ఆఫ్ ద డెకార్ తీసుకున్నామని. యాక్చువల్గా ఇప్పుడైతే మేము ఊర్లోకి, అంటే ఊర్లో కూడా మేము వినాయకుడు పెడుతున్నామని చెప్పాము కదా, అక్కడికి క్లాత్ కావాలని చెప్పారనమాట డాడీ. సో దానికోసం వచ్చాము. బట్ ఇక్కడ కూడా కన్‌ఫ్యూజనే. అంటే ఒక కలర్ మేము డిసైడ్ అయ్యి ఎళ్ళలేదు. బట్ ఆ కలర్ ఎన్ని మీటర్స్ పడతది, ఏంటి అని ఏ క్లారిటీ లేదు. సో దాని గురించి మేము డిస్కస్ చేస్తున్నాం. అండ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఏదో నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఇట్స్ నాట్ ఈజీ అంత తిరిగి షాపింగ్ చేసి అదంతా అసలు అనుకున్నంత ఈజీ అయితే కాదు. సో అండ్ డాడీ వాళ్ళు ఆల్రెడీ స్టిచ్డ్ ఉన్న క్లాత్స్ కావాలి అంటే ఎన్ని స్టోర్స్ ఎతికినా అలా దొరకట్లే. వాళ్ళు చెప్తున్నారు మీరు ముందే ఆర్డర్ ఇయ్యాలి అని. బట్ మేము చాలా అంటే 2 డేస్ బిఫోర్ అలా ఎళ్ళాము. సో మాకు అలా దొరకలేదు. ఎన్ని చూసినా మాకు దొరకలేదు కాబట్టి ఇంకా ఫైనల్లీ మేము క్లాత్ అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ కూడా డాడీ ఒక్కడే ఫైనల్ చేయలేడు కాబట్టి, సో వాళ్ళొక కలర్ చెప్పడం, మేమొక కలర్ అనడం, మాకు ఎగ్జాక్ట్ కలర్స్ అంటే స్పెసిఫిక్‌గా ఈ కలర్ తీసుకోవాలని అసలు మేము డిసైడ్ అవ్వకుండా, అండ్ మేము ఇలా కొన్ని స్టిచ్డ్ ఉంటాయి అని అంటే అవి లైక్ మనం హాల్స్‌లలో చూస్తాం కదా, ఫంక్షన్ హాల్స్‌లలో అలా ఉండే. నాకు అవి నచ్చలేదు. సో ఎనీవే ఎలాగో తీసుకుంటున్నాం కదా, రిస్క్ చేద్దాము ఏముంది. సీ ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా, మండపం మన ఓన్‌గా ప్రిపేర్ చేస్తుంటే. అండ్ ఊర్లో అయినా కూడా ఈసారి మేము స్పాన్సర్ చేస్తున్నందుకు ఐయామ్ రెడీ టు లైక్ డూ డూ ఎనీథింగ్. అంటే ఓకే, నాకు వర్క్ ఉన్నా కూడా నేను చేయడానికి రెడీ ఉన్నా. సో దట్ నేనేం డిసైడ్ అయ్యా అంటే ఓకే, క్లాత్ తీసుకుందాం, క్లాత్ మనమే అక్కడ అరేంజ్ చేద్దాం అనేసి ఇంకా ఫైనల్‌గా డిసైడ్ అయ్యి మేమైతే ఒక 2 కలర్స్‌లో తీసుకుందాము. వైట్ అండ్ ఇంకేదైనా కలర్. సో ఆ కలర్ డిసైడ్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. బేసిక్‌గా మేమైతే చార్మినార్ ఎళ్ళాం గానీ మాకక్కడ అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత డాడీ ఓకే తీసుకో అంటే ఫస్ట్ క్లాత్ తీసుకోవద్దు అన్నట్టు మేము డిసైడ్ అయ్యి బయటికొచ్చాము. అంటే నేను చూసేది వాళ్ళకేం నచ్చట్లేదు బేసిక్‌గా. వాళ్ళక్కడ వేరే దొరుకుతాయని అంటున్నారు. సో అదంతా కాదనేసి ఇంకా మేము బయటికొచ్చేసాం. బయటికొచ్చిన తర్వాత డాడీ కాల్ చేసి ఓకే మీరు పర్లేదు తీసుకోండి అనంటే, మళ్ళీ దానికోసం అదంతా తిరిగి ఆహ్, మేమిక్కడే లైక్ లాలాపేట్‌లో మా ఆఫీస్‌లోకి తీసుకున్నాం క్లాత్. సో ఒక కంపేర్ టు అంటే చార్మినార్‌కి ఇక్కడికి కంపేర్ చేస్తే ఒక 2, 3 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే మీటర్‌కి. సో అలా మేము ఇక్కడే తీసుకున్నాం. అంటే లాలాపేట్‌లోనే తీసుకున్నాము. సో ఫైనల్‌గా చార్మినార్ ఎళ్ళినాం గానీ అక్కడ తీసుకోలేదు. నిజంగా ఫ్యాషన్ డిజైనర్స్, బొటీక్ వాళ్ళు అసలు ఎలా తిరుగుతారో అర్థం కాదు గానీ, ఎప్పుడైనా నా అవుట్‌ఫిట్స్ కోసం గానీ, దానికోసం గానీ చార్మినార్ ఎళ్తే అసలు ఎంత క్రౌడ్ ఉంటది. అండ్ ఇప్పుడైతే అసలు ఫెస్టివల్ సీజన్ గదా, టూ మచ్ క్రౌడ్. నాకైతే పిచ్చి లేశింది. అసలు ఎందుకురా బాబు వచ్చినాము. అంటే ఓకే, ఒక 2, 3 రూపీస్ ఎక్కువైనా మంచిదే గానీ, మనం వేరే ప్లేస్‌లోనే తీసుకోవడం బెటర్ అనిపిచ్చింది. బేసిక్‌గా నాకు కార్న్ అంటే ఇష్టం. బట్ హైదరాబాద్‌లో ఒక్క ప్లేస్‌లో గూడా ఆహ్, స్వీట్ ఉండే కార్న్ అయితే దొరకలేదు. ఊర్లో అయితే చాలా బావుంటాయి. నేను ఇంటికెళ్ళినప్పుడే తినడం తప్ప, ఇక్కడ హైదరాబాద్‌లో దొరికాయి. బట్ చాలా ప్లేసెస్‌లో ట్రై చేసినా గూడా ఎక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ఓకే, ఇప్పుడు తీసుకున్నది కొంచెం పర్లేదు అని అనిపించిందనమాట. నిజంగా ఎంటైర్ డే అసలు ఊర్లో ఊర్లో పెట్టే వినాయకుడి కోసం, అంటే డెకార్ కోసమే తిరుగుతూనే ఉండే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి అసలు బేగం బజార్, చార్మినార్ తిరిగినాం గానీ, అసలు ఏం తీసుకోలే లిటరల్‌గా. నిజంగా అసలు ఆ రోజైతే అంటే మీరు ఈ ఈ టైంలో ప్రెజెంట్ ఈ టైంలో అరౌండ్ ఇట్స్ 2:00 ఏమో అనుకుంటా. మార్నింగ్ నుంచి అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అంటే నేను కొన్ని వీడియో రికార్డింగ్స్ చేయలేదు.
బట్ స్టిల్ ఇంకా అసలు నాకు ఓపిక కూడా లేదు. బట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ నాకు ఇంక ఇది అలవాటయిపోయింది. మనకి కావాలి అనుకున్నప్పుడు అది మనం చెయ్యాలి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా అది చెయ్యాలి అని నా లైఫ్‌లో ఒకటి, అది ఏ విషయంలో అయినా నేనింక ఫిక్స్ అయిపోయినా. ఓకే. మనకి లైఫ్‌లో ఏదైనా కావాలి అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం చెయ్యాలి అంతే. సో, అది ఊర్లో అయినా, ఇక్కడ అయినా ఓకే. డ్యాడీ ఏదో చెప్తున్నారు అండ్ ఇంకా వాళ్ళేదో చెప్తున్నారు. అక్కడ ఊర్లో గూడా అంటే డ్యాడీ ఒక్కడిదే ఫైనలైజ్ చేయలేరు గదా! డ్యాడీ గూడా అని వేరే వాళ్ళు గూడా చెప్తుంటే వాళ్ళ సజెషన్స్ తీసుకొని అలా ఇంకా అన్నీ చూస్తూ ఉండే. జూమర్స్ గూడా కనుక్కున్నాము. బట్ నాకెందుకో అక్కడికి చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. అంటే ఊర్లోకి అంత అవసరమా అని అనిపిచ్చింది. సో దట్ నేను తీసుకోలేదు. బట్ మా అన్నయ్య వాళ్ళ కొడుకు చెప్పాడనమాట. జూమర్స్ తీసుకో, అది తీసుకో. బట్ యాహ్! ఇట్స్ నాట్ నీడెడ్ అనిపిచ్చింది. యాహ్! ఫైనల్లీ అయితే మేము ఇంటి దగ్గరికి క్లాత్ తీసుకున్నాం. మేబీ ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మేము స్టూడియోకొచ్చాము. అంటే నా ఆఫీస్‌కొచ్చాము. ఇట్స్ అరౌండ్ 9:30, 10 అనుకుంటా. సో, మేమిక్కడ ఫినిష్ చేస్తున్నాం. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 3, 4 డేస్ ముందు, పండగకి 3, 4 డేస్ ముందు. అంటే నేను ఊరెళ్తా కాబట్టి మేము ఇవన్నీ ఫినిష్ చేసేసుకొని ఇక్కడ ఫినిష్ చేసేసుకొని ఇంక ఇంటికెళ్ళిపోతే అక్కడ గూడా ఒక 1 డే బిఫోరే అన్నీ ఫినిష్ చేయాలి కాబట్టి, సో, ఇక్కడ ఇదంతా ఫినిష్ చేసుకొని వెళ్దామని ఇంకా అసలు హెక్టిక్ ఉండే వినాయక చవితి అనంటే చాలా హెక్టిక్ ఉండే. డైలీ అసలు సరిగ్గా స్లీప్ ఉండకపోతుండే. హైదరాబాద్‌లో ఇంకా మనకి నైట్ గూడా వర్క్ జేయడం అలవాటే గాబట్టి, నైట్ ఏ టైం అయినా చేసుకుంటుండే. సో, ఆల్మోస్ట్ మేము ఈరోజైతే చేసేసాం. అంటే ఆఫీస్‌లోది. జస్ట్ బ్యాక్ డ్రాప్ ఒక్కటే గాబట్టి యాక్చువల్‌గా మేము మండపంలాగా అనుకున్నాము. బట్ అదంతా వర్కౌట్ అవ్వలేదు. సో, మేమేం చేసాం ఎవ్రీ టైమ్ లాగానే జస్ట్ బ్యాక్ డ్రాప్. కాకపోతే ఈసారి కొంచెం ఎవ్రీ టైమ్ మేము మా దగ్గర ఉన్న స్టాండ్స్ పెట్టి అలా చేస్తాం. బట్ దిస్ టైమ్ అదేంటి ఫ్రేమ్స్ తీసుకొచ్చి చేసామన్నమాట. యాహ్! ఇది కూడా బాగుంది. అండ్ సేమ్ టైమ్ మేము లాస్ట్ ఇయర్ చేసింది కూడా చాలా బాగా వచ్చింది. సో, ఆఫీస్‌కి నిఖిల్ అండ్ చైతన్య వచ్చినారనమాట. ఇంకా వాళ్ళు గూడా అంటే వాళ్ళకి వేరే వర్క్ ఉంటే వచ్చినారు ఆల్బమ్స్‌ది. సో, ఇక మేము ఈ డెకార్ అంటే జస్ట్ ఈ ఫ్రేమింగ్స్ ఫిక్స్ చేసేసి వాళ్ళు వేరే వర్క్ చేసుకున్నారు. మేము ఇంకా డెకార్ అంతా ఫినిష్ చేసినాము. సో, ఇట్స్ అరౌండ్ మాకు ఆ రోజు నైట్ అక్కడే 1:32 అయిందనమాట ఆఫీస్‌లోనే. లైఫ్‌లో నేను ఒక్కదాన్నే అంటే స్టే చేయడం వల్ల నాకెన్ని వర్క్స్ ఇట్లా అలవాటయిపోతున్నాయంటే సెల్ఫ్‌గా చేసుకోవడం ఒక సాటిస్ఫాక్షన్. అండ్ నాకు కొంచెం ఈ మధ్య కొంచెం ఓసీడీ ఎక్కువైతుంది. ఆహ్, దానివల్ల ఇంకా ఎక్కువ అంటే ఓకే. వేరే వాళ్ళు చేసే కంటే అసలు అంటే ఓసీడీ అని కాదు కానీ ఒక వర్క్ మనం మనం జేసుకుంటే అసలు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటది. దట్టు అంటే ఈ మధ్య లైక్ దేవుడికి చేసే ఏ పనైనా అంటే మన సొంతంగా జేసినప్పుడు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఒక పీస్ అనేది మైండ్‌కి వస్తది గదా! నాకది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మధ్య. అండ్ ఎవ్రీ ఇయర్ గూడా మేమే వర్క్ జేసుకుంటాం. అంటే ఇంక ఈసారైనా మాకు ఎక్స్‌ట్రా పీపుల్ ఉన్నారు గానీ, అసలు ఎవ్రీ ఇయర్ ఏదున్నా మేమే జేసుకుంటాము. లైక్ ఎవ్రీథింగ్ షాపింగ్ నుంచి నిమజ్జనం వరకి ఎవ్రీథింగ్ అంటే లైక్ ఈవెన్ కుకింగ్ అయినా, ఏదైనా సెల్ఫ్‌గా చేసుకోవడం అలవాటయిపోయింది. బేసిక్‌గా నాకు ఫ్యూచర్‌లో గూడా ఏ ప్రాబ్లమ్ ఉండదేమో. అంటే నాకిది ఒకరొచ్చి హెల్ప్ జేయాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వాలి అన్న అవసరం అయితే ఉండదు. నాది నేను జేసేసుకుంటా అని అనిపిస్తది. అంటే ఆఫ్‌కోర్స్ నేనిప్పుడు చేసుకుంటున్నా కాబట్టి ఐ కెన్ ఫీల్ ఇట్. అంటే ఓకే. ఏదున్నా, ఏ సిచ్యువేషన్ ఉన్నా అట్‌లీస్ట్ నేను దాన్ని ఆహ్, ఏమంటారు, దాని నుంచి నేను సర్వైవ్ అవుతా అని అనిపిస్తది.
మా గణపతి వచ్చేసి లైక్ పింక్ అండ్ యెల్లోయిష్ షేడ్స్‌లలో ఉంటారు గణపతి. సో, మేమేమనుకున్నాం పర్పుల్ బ్యాక్‌గ్రౌండ్ అనుకున్నాము. పర్పుల్ బ్యాక్‌గ్రౌండ్ ఇంకా మా దగ్గర వైట్ కర్టన్స్ ఉండే ముందువే. ఆల్రెడీ అంటే మా దగ్గర ముందు తీసుకొచ్చినవి ఉండే. సో దట్ మేము పర్పుల్ బ్యాక్‌డ్రాప్ ఏసేసి కర్టన్స్‌తో ఇలా ఫ్రేమింగ్ జేసినాము. సో, క్లాత్ డ్రేపింగ్ అయితే అయిపోయింది. అండ్ క్లాత్ మొత్తం డ్రేప్ చేసిన తర్వాత కర్టన్స్ కూడా లైక్ లాస్ట్‌లో పిన్నింగ్ చేసేసినాము. సో, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని కొంచెం ఆ వాల్ దగ్గర ఫ్రేమింగ్ అంటే ఆ ఫ్రేమ్ అలా వాల్ దగ్గర ప్లేస్ చేసి మిగతా యాక్సెసరీస్ అవన్నీ అరేంజ్ చేయాలి. ఆ ఫ్రేమ్‌కి క్లాత్స్ అవన్నీ అరేంజ్ చేయడం నాకు అంత ఐడియా లేదు. సో, శ్రవణ్ అండ్ మదన్ వీళ్ళు ఇంకా రిషి అని వీళ్ళే అరేంజ్ చేసినారు. సో, రెస్ట్ ఆఫ్ ద లైక్ యాక్సెసరీస్ అవన్నీ నేను, మదన్ యాడ్ చేసినాము. ఇంకా ఆ రోజు నిఖిల్ వాళ్ళు వచ్చుండే కదా! వాళ్ళకి ఆల్బమ్స్‌ది ఏదో సమ్ వర్క్ ఉండే అనేసి వాళ్ళు ఆ వర్క్ చేసుకున్నారు. రెస్ట్ అదంతా మేము మదన్ అండ్ నేను అవన్నీ అరేంజ్ చేసినాము. అదంతా నేను చిన్న చిన్న బిట్ తర్వాత చూపిస్తా. సో, ఇక్కడ నిఖిల్ వచ్చినాడనమాట. అరే తీయ చూడండి ఇది కూడా నేను అప్లోడ్ చేస్తా. ఏమే ఇప్పుడు చెప్పు ఏంది మంచి మెహందీ ఏమేంటి మళ్ళీ చెప్పు. యార్ మంచి వండుతేమో మంచోడు వచ్చినట్టు, అదే ఎండిపోయి నల్లగా అయితే ఏమైనట్టు అడిగినా. చెప్పు మరి. పండింది కాబట్టి మంచోడు వచ్చిన. మరి ఇది అది పండిందా పండుగ నువ్వు చెప్తే దాన్ని బట్టే చెప్తా. పండితేనే కదా ఈ కలర్ వచ్చింది. పండడం మీన్స్ ఎర్ర కావాలి, నల్ల కాదు. దాన్ని ఏమంటారు తెలుసా? అయితే దాన్ని ఏమంటారు తెలుసా? న్యాచురల్ కలర్ అంటారు. నా మెహందీ డార్క్ అయిందని ఏదేదో వాగుతున్నాడు పిచ్చోడు. సో, ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇంకా ఇంతే సింపుల్ అండ్ నీట్గా ఇదే ఫైనల్ అవుట్పుట్. ఎలా అనిపించింది? బాగుందా? మీకు నచ్చిందా? సో, సింపుల్ అండ్ నీట్గా నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.